రాముడు లాంటి వ్యక్తే యుద్ధానికి రావణాసురుడు వచ్చినప్పుడు చూసి అస్టానిష్ అయిపోయి ఒక పద్యాన్ని అందుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తివా నువ్వు చూసే. సో అతను నిలబడితే ఎలా ఉండాలి, ఎదటివాడు కూడా పొగడక తప్పదు, ఇంకా అలా నిల్చోగలగాలి. దాని తర్వాత పౌలస్త్య బ్రహ్మ అన్నారు. వేదాల మీద ఉపనిషత్తుల మీద అసలు అంత కమాండ్ ఉన్న వ్యక్తి శివుడినే అసలు ఆల్మోస్ట్ గడగడలాడించేశాడు తన భక్తితో. అంటే ఆ నేర్పు, ఆ రీగల్నెస్ ఎంత ఉండాలి అతను, ఆ పట్టుదల ఎంత ఉండాలి, ఆ అహంకారం ఎంత ఉండాలి. సో దిస్ వాజ్ ద మైన్యూట్ డీటెయిల్స్ విచ్ ఐ థాట్. ఇదంతా ఒక ఎత్తు అయిపోయిన తర్వాత నత్తి అన్నారండి. అంటే ఒక మాట మాట్లాడితేనే భయపడిపోయే వ్యక్తులు ఉండగా నత్తి వస్తే నవ్వేస్తారా? నవ్వితే ఏం చేస్తాడు రావణాసురుడు? ఊరుకోడు కదా. రావణాసురుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ తను నత్తితో మాట్లాడితే ఇంకా భయపడడం మొదలు పెట్టాలి. అంటే అది ఏదైతే పెట్టుకున్నామో నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే నత్తితో భయం వచ్చేసింది. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా.